రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉండడం మనకందరికీ తెలిసిందే. అయితే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారో ఆ సభలలో జనసేనతో పొత్తులో ఉన్నా కానీ జనసేన పార్టీతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా కూటమి అభ్యర్థులను, అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారు. తాజాగా మండపేట, అరకు అభ్యర్థులను నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రకటిస్తుండడంతో జనసేన పార్టీ కార్యకర్తలకు ఆందోళన కలుగుతుంది. ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించే అభ్యర్థులను ప్రకటిస్తున్నారా లేక ఒంటి పోకడ పోతున్నారా అని కొందరు జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి, ముఖ్యంగా మండపేట, అరకు నుండి భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ ని కలిసి చెప్పడం జరిగింది. అయితే తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గణతంత్ర వేడుకల్లో పాల్గొంటూ తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం పాటిస్తలేదు, ఇలాంటి సంప్రదింపులు చేయకుండా ఇలా అభ్యర్థులను ప్రకటించడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ముఖ్యంగా మండపేటలో జనసేన పార్టీ 2018 నుండి పోల్చుకుంటే ఇప్పుడు చాలా బలమైన పార్టీగా మండపేటలో ఎదిగింది. ఇప్పుడు గెలిచే అవకాశాలు కూడా మండపేటలో ఎక్కువగా జనసేన పార్టీకే ఉన్నాయి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకువచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించడంతో నేను కూడా రాజోలు, రాజనగరం నుండి జనసేన పోటీ చేస్తుంది అని 2 సీట్లను పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సీట్లను ప్రకటించి ఒక స్వీట్ వార్నింగ్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్లే అర్థమవుతుంది. ఇదే సందర్భంగా గతంలో నారా లోకేష్ గారు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతాడు అని నారా లోకేష్ గారు పలు సందర్భంలో చెప్పుకువచ్చారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అన్నారు. కానీ ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి బై మిస్టేక్ లో మాట జారొచ్చు అని వదిలేశాను. కానీ ఇలా అభ్యర్థులను ప్రకటించుకుంటూ ఒంటి పోతే నేను ఎలా ఊరుకుంటాను అని అనుకుంటున్నారు అని తెలుగుదేశం పార్టీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు జనసేనని పవన్ కళ్యాణ్ గారు. జనసేనని వార్నింగ్ తో డైలామాలో పడిపోయింది తెలుగుదేశం పార్టీ.